వివాహం కాలేదా, జాబ్ రాలేదా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉందా, మంచి మందిరం కట్టుకోవాలని ఆలోచన ఉందా, ప్రభుత్వంలో కూర్చో, ఉపవాసించి కూర్చో, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అద్భుత రీతిగా కార్యం చేస్తాడు ఆయన కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడు లేడు. గర్భఫలం లేదా, చాలా ప్రయత్నాలు చేస్తున్నావా, ప్రభు మాట్లాడుతున్నాడు బిడ్డ, నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నీ పరిచయను అభివృద్ధి పరచబోతున్నాడు. చక్కని కుమార్తెలను ప్రభు నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఆయన ఆమేన్. నీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకి ఆ సమస్తము సాధ్యమే. వాళ్ళు జస్ట్ ఉపవాసం ఉండి కూర్చున్నారు అంతే. నినివే మహాపట్టణ ప్రజలు కూడా ఉపవాసం కూర్చున్నారు. యోనా కాలంలో ఉపవాసం కూర్చున్నారు. దీవెను చూశారు, ఆశీర్వాదపు జల్లును చూశారు, తొలకరి వర్షాన్ని చూశారు. నీ దేశం బాగుండాలంటే ఉపవసించి ప్రార్థనలో ఉపవసించు. శత్రువైన సాతాను కాడి విర్రగొట్టబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఉపవాసం ఒక్కటే దిక్కు. ఆయన పాదాలు ఒక్కటే మనకి శరణం. కూర్చొని చూడు, అద్భుతాలు చూస్తావు. ఆయన సన్నిధిలో మనపూర్వకంగా దుఃఖించు, ప్రభు నీవు తప్ప వేరే ఆధారం లేదయ్యా అని చూడు. దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన ఎవరు చెప్పాడు కార్యం జరగడని? చేస్తాడు ఆయన, అంతే. నో మోర్ డౌట్ ఎట్ ఆల్.